గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, ఈరోజు ఇంకొక మోడల్ చూస్తున్నాం మనం. నిన్నటిదాకా మనం చేసిన సమ్స్లో ఏంటి, ఓన్లీ వన్ మెషినే ఉండేది, వన్ ఎసెటే ఉండేది. ఆ పర్టికులర్ ఎసెట్కి మనం అకౌంట్ ప్రిపేర్ చేసేవాళ్ళం. కానీ బిజినెస్లో ఒకటే మెషిన్ ఉండిద్దా? ఇంకా చాలా ఉంటాయి కదా. అంటే నెంబర్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాబ్లమాటిక్లో ఎలా ఉండిద్ది అంటే 2 మెషిన్స్ ఇస్తారు, అంతకుమించి ఎవరు. సో ఇప్పుడు దాకా వన్ మెషిన్కే మనం ఎప్పుడు కొన్నాం రికార్డ్ చేసుకొని డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఈ క్వశ్చన్ 2 మెషిన్స్ ఉంటాయి. 2 మెషిన్స్ ఉంటే 2 డిఫరెంట్ మెషిన్ అకౌంట్స్ ఓపెన్ చేస్తామా? నో, మెషిన్ ఒకటే కదా. సో మెషిన్ అకౌంట్లోనే ఆ రెండింటిని కలిపే చూపిస్తాం. టోటల్ మెషిన్స్ అనేది చూపిస్తాం మనం. మెషిన్ 1 అకౌంట్, మెషిన్ 2 అకౌంట్ అలా ఏం ప్రిపేర్ చేయం. అన్ని మెషిన్స్కి ఒకటే అకౌంట్. అదే వేరే టైప్ ఆఫ్ అసెట్ ఉంటే దానికి ఇండివిజువల్గా ఒక్కొక్క టైప్ ఆఫ్ అసెట్కి ఒక్కొక్క అకౌంట్ మెయింటైన్ చేస్తాం. అంతేగాని 2 మెషిన్స్ ఉంటే 2 మెషిన్ అకౌంట్లు, 3 ఉంటే 3 అకౌంట్లు అలా ప్రిపేర్ చేయం. ఎన్ని మెషిన్స్ ఉన్నా ఒకటే మెషినే కాబట్టి మెషిన్ అకౌంట్లోనే రాయాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో 2 మెషిన్స్ ఉన్నాయి మనకి. చూడండి క్వశ్చన్ చూడండి. జే అండ్ కో పర్చేస్డ్ ఎ మెషిన్ ఆన్ 1/1/2016 ఫర్ 1,60,000 అండ్ స్పెండ్ 10,000 ఆన్ ఇన్స్టలేషన్ అండ్ 10,000 ఆన్ క్యారేజ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st March ఎవ్రీ ఇయర్. 31st March ఎవ్రీ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్లోజ్ చేస్తారంట. డిప్రిషియేషన్ ఈస్ చార్జ్డ్ యాజ్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్. అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ మనం తెలిసిన ఒకే ఒక మెథడ్ ఇదే కదా ప్రస్తుతానికి. On 1/4/2017, another machine was purchased for 1,20,000. Prepare machine account and depreciation account for 4 years. See what is the new point ante idi. On 1/4/2017, another machine was purchased. Okay, ఇది కొత్త పాయింట్ ఈ సమ్లో. ఓకేనా? సో ఈ సమ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చేస్తాను చూడండి. సి బేసిక్గా మనకి ఇనిషియల్గా తెలిసినవన్నీ ఫస్ట్ చేసేయండి. మెషిన్ అకౌంట్, నేను రఫ్గా గీస్తాను, మీరు ఎగ్జాక్ట్ గీసి ఫొటోస్ పెట్టాలి. ఓకే, జేఎఫ్ నెంబర్ తీసుకోలేదు నేను. ఓకే, సి మెషిన్ అకౌంట్ మనకి ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిద్ది అన్నాడు, 31st March ఎవ్రీ ఇయర్ని ఎండ్ అయిద్ది అన్నాడు. మనం మెషిన్ ఎప్పుడు కొన్నాం? 1/1/2016 కొన్నాం. సో 1/1/2016 మనం మెషిన్ కొన్నాము. ఈ 1/1/2016 అనే ఇయర్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది? ఇది ఎప్పుడు జనవరిలో ఉంది. అంటే 2016 ఇయర్కి మార్చ్ ఉందా? అయిపోయిందా? 31st March ఉంది. 1/1/2016 కొన్నాం మెషిన్. సో జనవరి 16 కొన్నాం కాబట్టి 2016 కొన్నాం కాబట్టి ఆ 2016 ఇయర్కి March 31st ఉందా లేదో చూసుకోవాలి. ఉంది. సో 31st March 2016 ఈజ్ ద ఇయర్ ఎండింగ్ ఫర్ దట్ ఇయర్. అంటే మన ఫస్ట్ ఇయర్ ఇదే. మనం ఇయర్ అంతా వాళ్ళ మధ్యలో కొన్నాము, ఇయర్ ఎండింగ్ ఇది. సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు? 1/4/2016 ఇమీడియట్ దీని నెక్స్ట్ డేట్ టు 31st March 2017. 2016లో March 31st అయిపోయింది కదా. సో 2017 March 31st ఈజ్ ద సెకండ్ ఇయర్ ఎండ్. థర్డ్ ఇయర్ ఎప్పుడు? 1/4/2017 దీని నెక్స్ట్ డేట్ టు 31st March 2018. దిస్ ఇస్ ద థర్డ్ ఇయర్. ఫోర్త్ ఇయర్ ఎప్పుడు? 1/4/2018 టు 31st March 2019 ఫోర్త్ ఇయర్. సో 4 years ఇవి. ఓకేనా? ఈ రకంగా ఫ్రేమ్ అవుట్ చేసుకోవాలి, చెప్పాను కదా ఇనిషియల్గా. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, మెషిన్ అకౌంట్ స్టార్ట్ చేద్దాం. సో 1/1/2016 మెషిన్ కొన్నాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అని ఎంత వేసుకోవాలి? చాలామంది ఏం చేస్తున్నారు, 1,60,000 కొన్నాం కాబట్టి 1,60,000 వేస్తున్నారు. కాదు, ఇన్స్టలేషన్ అండ్ క్యారేజ్ కూడా ఒరిజినల్ కాస్ట్లోనే కలపాలి. నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పాను. ఒక ఏసీ కొన్నాం 30,000కి, ఇన్స్టలేషన్ 5,000 అయింది. టోటల్ ఏసీ కాస్ట్ ఎంత అని అడిగితే 35,000 అంటాం. అంటే ఎసెట్ కాస్ట్లోనే ఆ ఇన్స్టలేషన్ కూడా కలుపుకుంటాం. ఎందుకంటే ఇన్స్టలేషన్ లేకుండా నువ్వు అసలు ఆ ఎసెట్ వాడుకోవడానికి నువ్వు ఉపయోగపడదు కదా. నీకు వాడుకోవాలంటే అది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలంటే అసెట్ కాస్ట్లోనే ఇన్స్టాలేషన్, క్యారేజెస్ కలిపేయాలి. క్యారేజ్ అంటే ఏంటి? తీసుకురావడానికి అయిన ఖర్చు. ఓకే, సో అసెట్ కాస్ట్లో ఈ రెండు కూడా కలపాలి. సో 1,60,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000 ఈ రకంగా రాసుకోవచ్చు మీరు, లేకపోతే విడివిడిగా రాసుకోవచ్చు. చెప్పాను కదా ఆల్రెడీ. సో 1,80,000 ఓకే టు బ్యాంక్ అకౌంట్. ఆ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2018.
2016 ఎండ్ అవుతుంది కదా, మనం రాసుకున్నాం కదా ఆల్రెడీ. సో 31st ఎన్ని మంత్స్ వాడాము ఆ ఇయర్లో మనం మెషిన్ని? జనవరి 1 2016 నుంచి 31 మార్చ్ 2016 వరకు. అంటే జనవరి ఫుల్గా వాడాం, ఫిబ్రవరి ఫుల్గా వాడాం, మార్చ్ ఫుల్గా వాడామా లేదా? 31 మార్చ్ అంటే ఫుల్గా వాడాం. సో 3 మంత్స్కి డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఎలాగా మనం క్యాలిక్యులేట్ చేసేది? మీరు ఇదంతా వర్కింగ్ నోట్స్ ఆఫ్టర్ సమ్ నీట్గా ఉండాలి ఇదంతా. ఓకే, వర్కింగ్ నోట్స్. డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఒరిజినల్ కాస్ట్ ఎంత? 1,60,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10%. సో 1,80,000 ఇంటూ 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 18,000. ఏంటిది 18,000? పర్ యానం డిప్రిషియేషన్ ఫర్ 12 months. అవునా, ఫర్ 12 months వచ్చింది. కానీ మనం ఫస్ట్ ఇయర్లో ఎన్ని మంత్స్ వాడామన్నాం? 3 monthsకే వాడాం. సో 3 monthsకే రావాలి అంటే ఏం చేయాలి? ఫర్ 3 months ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్ 18,000 బై 12 ఇంటూ 3. అవునా? సో ఇది క్యాలిక్యులేషన్ చేయండి. 3 టేబుల్లో పోతున్నట్టుంది. 3 6 3 4 2 టేబుల్ 2 times 9,000 బై 2 అంటే ఎంత వస్తుంది? 4,500. సో ఫర్ 3 months డిప్రిషియేషన్ ఎంత అండి? 4,500. 4,500 అంతే. 4,500 ఈజ్ ద డిప్రిషియేషన్ ఫర్ 3 months. క్యాలిక్యులేషన్ అర్థమైందా? క్యాలిక్యులేషన్ పార్ట్. ఫర్ 3 months ఎలా చేయాలి? 18,000 12 months కాబట్టి 18,000 బై 12 ఇంటూ మనకి ఎన్ని మంత్స్ కావాలి? 3. సో క్యాలిక్యులేషన్ చేస్తే 4,500. సో ఇప్పుడు డిప్రిషియేషన్ ఎక్కడ వేసుకోవాలి? 31 మార్చ్ 2016 వేసుకోవాలి బై డిప్రిషియేషన్ అకౌంట్. ఓకే, ఎంత? 4,500. అది మనకి వర్కింగ్ నోట్స్లో ఇక్కడ వర్కింగ్ నోట్స్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా ఇయర్లో? ఇంకేమీ లేదు. సో అక్కడతో క్లోజ్. 31 మార్చ్ 2016 బ్యాలెన్సింగ్ చేసేద్దాం. ఏది ఎక్కువ ఉంది? 1,80,000 ఎక్కువ ఉంది. 1,80,000. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 1,80,000 నుంచి 4,500 తీసేస్తే 1,75,500, రైట్? 1,75,500. సో అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్. 1/4/2016 is the next year to balance brought down, and the 1,75,500. So 1/4/2016, 31st March 2017 is the next year. ఈ ఇయర్లో ఏమైనా ఉన్నాయా మనకి? అసెట్, సెకండ్ అసెట్ ఈ ఇయర్లో కానీ కొన్నామా? సెకండ్ అసెట్ ఎప్పుడు కొన్నాం? 1/4/2017 కొన్నాం. అవునా, 1/4/2017 కొన్నాం. ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? 31st March 2017 అంటే 1/4 అంటే నెక్స్ట్ ఇయర్లో కొన్నాం, ఈ ఇయర్లో కొన్నాం. సో ఈ ఇయర్లో కూడా ఏమీ లేదు, ఈ అసెట్ తప్ప ఏమీ లేదు. సో ఈ ఇయర్లో ఈ అసెట్ తప్ప ఏమీ లేదు కాబట్టి ఇంకా ఇయర్ ఎండింగ్కి వెళ్ళిపోవచ్చు, ఇంకేమీ లేవు కాబట్టి. 31st March 2017 బై డిప్రిషియేషన్ అకౌంట్. ఈ ఇయర్లో మనం 12 monthsకి వాడాం కదా, 12 monthsకి డిప్రిషియేషన్ ఎంత మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 18,000. సో ఇంకేం లేవు కాబట్టి బ్యాలెన్సింగ్ చేసేస్తాం. 1,75,500 1,75,500 1,75,500లో నుంచి 18,000 తీసేసేయండి, సారీ, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎంతండి? 1,75,000లో నుంచి 18,000 తీసేస్తే 1,57,500 అంతేనా? 1,57,500 55 అంతే, 1,57,500. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ 1/4/2017 బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ ఎంత? 1,57,500. ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2018 ఎండ్ అవుతుంది, థర్డ్ ఇయర్. అయితే ఈ ఇయర్లోనే మనం ఒక అసెట్ కొన్నాం చూడండి, 1/4/2017 అనదర్ మెషిన్ వాజ్ పర్చేస్ ఫర్ 1,20,000. అంటే ఇదే డేట్ను కొన్నాం, అంటే థర్డ్ ఇయర్ స్టార్టింగ్లోనే కొన్నాం. కొన్నప్పుడు ఏం చేస్తాం? 1/4/2017 అని రాసి టు బ్యాంక్ అకౌంట్. ఇదివరకు ఇట్లాగే
ఆ బ్యాలెన్స్ అదే ఉండిద్ది. ఇది కొత్త కొన్నాం కాబట్టి ఎంతకి కొన్నాం? 1,20,000. సో ఇయర్ స్టార్టింగ్లోనే కొన్నాం. అంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్కి వెళ్ళిపోతే మనం డిప్రిషియేషను ఎన్ని అసెట్స్కి క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ని అసెట్స్కి క్యాలిక్యులేట్ చేయాలంటే 2 అసెట్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి దీనికి, ఇంకోటి దీనికి. ఈ రెండింటికి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి డిప్రిషియేషన్ ఎంత? 10% అని ఒరిజినల్ కాస్ట్ కాబట్టి, అంటే ఏంటి 10%? దీని ఒరిజినల్ కాస్ట్ ఎంత? 1,80,000 కాబట్టి దాని మీద 10%. సో ఫస్ట్ మెషిన్ డిప్రిషియేషన్ 18,000 మనకు తెలుసు. డిప్రిషియేషన్ ఫస్ట్ మెషిన్ డిప్రిషియేషన్ సో 18,000 మనకు తెలుసు. ఫస్ట్ ఒక మెషిన్ డిప్రిషియేషన్ మనకు తెలుసు. మరి సెకండ్ మెషిన్ డిప్రిషియేషన్ కనుక్కోవాలి కదా. సెకండ్ మెషిన్ ఎంత? 1,20,000. సో సెకండ్ మెషిన్ డిప్రిషియేషన్ ఎంత అంటే సేమ్ ఫార్ములా, ఒరిజినల్ కాస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఒరిజినల్ కాస్ట్ ఎంత? 1,20,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత? సేమ్ 10%. సో ఎంత అయింది? 12,000 అయింది. ఇదేంటిది? ఫర్ 12 months. సెకండ్ మెషిన్ యొక్క డిప్రిషియేషన్ ఫర్ 12 months. అయితే మనం సెకండ్ మెషిన్ ఎన్ని మంత్స్ వాడాం? ఆ ఇయర్లో 1/4/2017 కొన్నాం, 31st March 2018 ఇయర్ ఎండ్ అవుతుంది. 12 months వాడేసాంగా. ఇయర్ స్టార్టింగ్లో కొన్నాం అంటే 12 months వాడాం. సో అంటే ఏంటి? ఈ మెషిన్కి 12 months డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎంత? 12,000. సెకండ్ మెషిన్ డిప్రిషియేషన్ ఇస్ 12,000. ఫస్ట్ మెషిన్ డిప్రిషియేషన్ ఎంత? 18,000. సో టోటల్ డిప్రిషియేషన్ ఎంత? 18,000 ప్లస్ 12,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 30,000. ఆ ఇయర్కి డిప్రిషియేషన్ 30,000. చూడండి, ఈ ఇయర్ కన్నా కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఈ ఇయర్లో 2 మెషిన్స్ ఉన్నాయి. ఈ మెషిన్కి డిప్రిషియేషన్ ఆల్రెడీ మనకు తెలుసు 18,000 ఎవ్రీ ఇయర్ వచ్చేదే, వేసుకుంటాం. ఈ ఇయర్కి డిప్రిషియేషన్ కొత్త కనుక్కోవాలి. ఈ మెషిన్కి డిప్రిషియేషన్ కొత్త కనుక్కోవాలి కాబట్టి అది మనం కనుక్కున్నాం. సో సేమ్ ఇదివరకు ఎలా కనుక్కునే వాళ్ళం అలానే కనుక్కున్నాం. ఒరిజినల్ కాస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. 12 monthsకి 12,000. ఇది ఇక్కడ 12 months వాడాం కాబట్టి 12,000 చేసాం. సో రెండు కలిపేసి 30,000. సో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కదా. సో ఆ ఇయర్ ఎండింగ్న బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసుకో. టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 2,77,500. హైయెస్ట్ అదే ఉండిద్ది కాబట్టి 2,77,500. 2,77,500 నుంచి 30,000 తీసేస్తే 2,47,500. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆ ఇయర్ అనేది. అంటే రెండు మెషిన్స్ కలిపేసి ఒకటే బ్యాలెన్స్ చూపిస్తున్నాం. ఇంకా ఎందుకంటే రెండు మెషిన్సే కదా, సేమ్ మెషిన్స్. సో రెండిట్లో బ్యాలెన్స్ కలిపి చూపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇయర్కి మన మెషిన్ బ్యాలెన్స్ ఎంత ఉండిద్ది? 1/4/2018 మన మెషిన్ బ్యాలెన్స్ ఎంత ఉండిద్ది అంటే ఎంత ఉండిద్దండి? టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 2,47,500 ఉండిద్ది. ఓకే. సో ఈ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇయర్ ఎండింగ్ 31st March 2019. ఈ ఇయర్లో ఇంకేమైనా ఉన్నాయా? ఏమీలో. ఇంకా మెషిన్ కొన్నది రాసేసుకున్నాం. ఇంకేమైనా ఉన్నాయా కొత్తగా? ఇంకేమీలో. సో అంటే ఇయర్ కూడా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి బై డిప్రిషియేషన్ అకౌంట్. డిప్రిషియేషన్ ఎంత మరి? ఎంత అంటే సేమ్ ఇక్కడ రెండు మెషిన్స్ ఉన్నాయి. దీంట్లో రెండు మెషిన్స్ ఉన్నాయి, మెషిన్ 1 మెషిన్ 2. మెషిన్ 1కి ఎంత? 18,000. మెషిన్ 2కి ఎంత? 12,000. మనకు తెలిసింది ఆల్రెడీ. సో 18,000 ప్లస్ 12,000 సేమ్ మళ్ళీ ఎంత అయితే? 30,000 డిప్రిషియేషన్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో బ్యాలెన్స్ 2,47,500. 2,47,500. సో డిఫరెన్స్ ఎంత? 2,17,500. 31st March 2019 by balance carried down. So 1/4/2019 to balance brought down and the 2,17,500. ఓకే. సి ఫర్ 4 years ఈ రకంగా మనం మెషిన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం. అర్థమైందా? ఇది మెషిన్ అకౌంట్. ఇది వర్కింగ్ నోట్స్. ఫస్ట్ మెషిన్ డిప్రిషియేషన్ ఫస్ట్ మనకు కావాల్సింది చేసాం, వర్కింగ్ చేసాం. మొత్తం 12,000 వచ్చింది. ఫర్ 3 months కావాల్సి వచ్చింది, అది కూడా చేసాం. ఫర్ 3 months 47,000. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ చేసేటప్పుడు సెకండ్ మెషిన్ వచ్చింది. అప్పుడు సెకండ్ మెషిన్ డిప్రిషియేషన్ ఎంత? 12 monthsకి. మనకి 12 monthsకే కదా వాడాం. సో 12 monthsకి కాబట్టి డైరెక్ట్గా వేసేసాం. తర్వాత నుంచి ఆ మెషిన్స్ ఫుల్గా వాడాం కాబట్టి 12 months మెషిన్ 1కి 18,000, మెషిన్ 2కి 12,000 రెండు కలిపి 30,000. సో ఈ రకంగా 2 machines ఇచ్చినప్పుడు చేయాలి. నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే 2 machines ఇస్తాడు, మళ్ళీ ఒకటి సేల్ ఇస్తాడు, అలా కూడా ఉంటుంది. ఓకే. సో అవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో దీనికి డిప్రిషియేషన్ అకౌంట్ మీరు చేస్తారా? డిప్రిషియేషన్ అకౌంట్ మీరు చేసి నాకు పిక్ పెట్టండి. అండ్
డిప్రిషియేషన్ ఇంకొక సమ్ కూడా ఇస్తాను, అది కూడా నాకు చేసి చూపించండి. చాలా తక్కువ మంది రెస్పాన్స్ అవుతున్నారు. ప్లీజ్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ.